ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రతి దినము కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నందుకు మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు, మా కోసం మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరొకసారి దేవుడు మీ అందరి అవసరతలను కూడా తీర్చాలని అనుదినము కూడా మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మరొకసారి మా పరిచర్య నిమిత్తం మా కోసం దయతో ప్రార్థించాలని మరొకసారి సవినయముగా నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ ప్రతి అవసరతలను తీర్చి మరింత నూతనమైన కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు చేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యములో చక్కటి మాటలు రాయబడ్డాయి. మన దైనందిన జీవితాల్లో మనం చేసిన ప్రతి చేతి పనుల్లోని లేదా మన ప్రతి విషయంలోనూ కూడా జ్ఞానం చాలా అవసరం. ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే, ఎలా చేస్తే ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు, ఇవన్నీ కూడా మనకి తెలియాలంటే తప్పనిసరిగా జ్ఞానం అవసరం. ఈరోజు దేవుని ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో జ్ఞానం అన్నది చాలా విలువైంది. మన ఆత్మీయ జీవితంలో జ్ఞానము చేత మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు అన్ని విషయాలలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, ఆయన జ్ఞానం ఇస్తాడు. అందుకే యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉందా, జ్ఞానం లేక ఉన్నారా, అజ్ఞానం చేత నడిపించబడుతున్నారా? కనుక జ్ఞానం ఎంతో అవసరమై ఉన్నది. జ్ఞానం కావాలంటే అతడు దేవుణ్ణి అడిగినప్పుడు అది దేవుడు అతనికి అనుగ్రహిస్తాడు. ఎవరిని గద్దింపక అందరికీ కూడా ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడు అని మరి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, మన బిడ్డలు పెరిగి పెద్దవుతున్నారు. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో, ఉపాధ్యాయులను ఎలా గౌరవించాలో, సొసైటీలో ఎలా బ్రతకాలో, అండ్ ఎలాగా వారు ఈ లోకంలో వ్యవహరించాలో, ఇవన్నీ కూడా వారు గుర్తించాలంటే తప్పనిసరిగా వారికి జ్ఞానం అవసరమై ఉన్నది. కనుక జ్ఞానం కలిగిన వాడు చిన్నంతరం పెద్దంతరం కూడా గుర్తించి చక్కగా మాట్లాడతాడు. ఎవరిని ఎలా గౌరవించాలో, చేయుచున్న పని ఎలా చేయాలో ఆచి తూచి ఆలోచించి అడుగులేస్తాడు. కనుక జ్ఞానం చాలా అవసరం. దేవుని వాక్యంలో ఎవరైతే దేవుని జ్ఞానాన్ని ఇమ్మని అడుగుతారో దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడు. దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే చక్కటి మాట చూస్తున్నాం. చూడండి, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చూసారా, యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. అందుకనే భక్తుడు దేవునికి మీరు మొరపెట్టండి, మీరు ప్రభువుని అడగండి, మీరు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే ఆయన అడిగితే ఆయన ఇస్తాడు అని చెప్పడానికి గల కారణం ఆయన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే మహా గొప్ప జ్ఞాని. కనుక జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవుని పిల్లలంగా మనం ఆయన్ని
అయ్యా నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని మనం అడిగేవారంగా ఉండాలి. సొలొమోను బాలుడు కనుక అతని చేతిలోకి రాజ్యాధికారం వచ్చినప్పుడు దేవుని ఎదుట ప్రార్థన చేస్తాడయ్యా నేను బాలుడను, ఈ ప్రజలందరిని పరిపాలించడానికి నాకు శక్తి సాలదు, నాకు అంత జ్ఞానం లేదు, నాకు బుద్ధి సరిపోదు, కనుక నాకు సహాయం చేయి అని ప్రభువుని అడిగినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా. దేవుడు అతనికి బుద్ధి వివేకాన్ని అనుగ్రహించినట్లుగా అంత మాత్రమే కాదు, అతని జ్ఞానం ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సొలొమోను పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అతను ఆస్తి అంతస్తులు ఘనతను అడగలేదు, కానీ బుద్ధి వివేకమును దేవుని ఎదుట అడిగాడు. దేవుడు అతనికి సమస్తాన్ని సమకూర్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా వివేకాన్ని, జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. కనుక జ్ఞానులైన వారు సైతము కూడా సొలొమోను జ్ఞానం ముందు వారి శిరస్సు వంచి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవాది దేవుడు జ్ఞానం ఇస్తాడు. కనుక జ్ఞానం వల్ల మన జీవితాలు బాగుపడతాయి. కనుక దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆయనను వేడుకునేవారి ఎడల తప్పనిసరిగా దేవుడు తన కృపను కనుపరుస్తాడు. జ్ఞానం కలిగి ఉంటే జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానం కలిగిన వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. దేవుని వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జ్ఞానం కలిగిన వాడు ప్రతి మాటని విని అతనికి ఉపయోగకరమైనటువంటి ప్రతి మాటని తీసుకుంటాడు. అంత మాత్రం జ్ఞానం కలిగిన వాడు వింటాడట, ప్రతి మాట జాగ్రత్తగా వింటాడు. అతడు ఏదైనా దాంట్లో నుండి నేర్చుకోవలసింది ఏదైనా ఉంటే తప్పనిసరిగా నేర్చుకుంటాడు. దేవుని వాక్యంలో చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా జ్ఞానం కలిగినోడు తప్పనిసరిగా వింటాడు. విని అతనికి అవసరమైనటువంటి మాటలు అతడు దాన్ని ఏం చేసుకుంటాడంటే వృద్ధి చేసుకుంటాడు. కనుక నువ్వేట నాకు చెప్పేది అనుకోడట. జ్ఞాని యొక్క లక్షణం అది కాదట. చిన్నోడైనా పెద్దోడైనా వాళ్ళలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందా అని గుర్తెరుగుతాడట. దేవునికి స్తోత్రం. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు చిన్ని ఈ చీమల ద్వారా, మిడతల ద్వారా ఏమంటే చాలా పాఠాలు మనకు నేర్పాడు కదా ఆయన. కానీ జ్ఞానం కలిగినవి అని ప్రభు చెప్పారు. అంటే మానవునికి జీవితంలో ఆ యొక్క చిన్న చీమలు వేసవి కాలం ముందు ఆహారం తెచ్చుకుంటున్నాయి అని ప్రభు చెప్పారు అక్కడ. కనుక దానికి ఉన్న ముందు చూపేంటి తెలుసా, మరలా వర్షాకాలం వస్తే బయటికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. కనుక అవి ఏం చేస్తున్నాయంటే ముందుగానే సమకూర్చుకుంటున్నాయి. కనుక అవి జ్ఞానం ఉన్నాయి. కనుక ఆ విషయాలన్నీ కూడా మనం విన్నప్పుడు మన జీవితంలో కూడా అవును కదా. అంటే మన జీవితంలో మన వయసు అయిపోతూ ఉంది. యవ్వనంలోనే మనం కష్టపడాలి. ఈ యవ్వనంలోనే ఒక మంచి ఇల్లు లేకపోతే మంచి హోదా కలిగి ఉండాలి. ఆధ్యాత్మికంగా కూడా దేవుని శక్తి చేత నింపబడాలి. ప్రభు పరిచర్లో పాల్పొంపులు పొందాలి అనేటువంటి అవగాహనకి మనం రావాలి. కనుక చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా ఏమండి ఇలా దేవుడు కొన్ని పశువుల ద్వారా కొన్ని ప్రాణుల ద్వారా కూడా మనకి జ్ఞానాన్ని నేర్పుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం ఏం చేయాలి తెలుసా, అవి వినాలి. విని దాని ద్వారా మనకి కావలసినటువంటి విషయాలని కూడా పొందుపరుచుకుని మన యొక్క పాండిత్యాన్ని ఏం చేసుకుంటూ ఉండాలంటే వృద్ధి చేసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక జ్ఞానం కలిగిన వాడు లక్షణాలు ఎలా ఉంటాయంటే వాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. వాడికి చిన్నోడు చెప్తున్నాడా పెద్దోడు చెప్తున్నాడా అన్నది కాదు, కానీ ఆ జ్ఞానం కలిగిన వాడు ఆలోచన ఎవరు చెప్పినా సరే వింటాడు. విని తప్పనిసరిగా అతనికి అవసరమైనటువంటి విషయాలు అతని జీవితంలో ఏం చేసుకుంటాడంటే వృద్ధి చేసుకుంటాడు. రెండవది, జ్ఞానం కలిగిన వ్యక్తి చేసే రెండో పని దేవుని వాక్యంలో క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం 8వ వాక్యం, అపహాసుకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించు.
అపహాసకుని గద్దిస్తాడు, ద్వేషిస్తాడు. ఓకే, కింద చూసుకున్నట్లయితే జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించు. జ్ఞానము గలవాడిని గద్దిస్తే కారణం ఏంటంటే, నేను ఎక్కడో తప్పటడుగేశాను, నేను ఎక్కడో రాంగ్ స్టెప్ వేసాను, నేను ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ చేశాను కనుక పెద్దలు నన్ను ఏం చేస్తున్నారంటే గద్దిస్తూ ఉన్నారు అని గుర్తెరిగి జ్ఞానం కలిగిన వాడు ఆలోచన చేస్తాడు. దానివల్ల ఓహో నేను ఎక్కడో మిస్టేక్ చేశాను గనుక నన్ను పెద్దలు గద్దిస్తున్నారు కదా, ఇది నా మంచి కోసమే కదా, ఇది నా శ్రేయస్సు కోసమే కదా, ఇది నా నా జీవితంలో మంచి కోసమే కదా ఇవన్నీ చేస్తూ ఉన్నారు, నేను మార్గం తప్పి తిరుగుతున్నానేమో కనుక సరైన మార్గంలో నన్ను నడిపించడానికి నన్ను గద్దిస్తున్నారు కదా అని జ్ఞానం కలిగిన వాడు ఆలోచించి గద్దించిన వారిని ద్వేషించడు, కానీ వాడి పట్ల ప్రేమ కలిగి ఉంటాడట. కొన్ని అనుభవాలు మనకి గుర్తొస్తుంటాయి. చిన్నతనాల్లో మన ఉపాధ్యాయులు మనల్ని కొడుతూ ఉన్నప్పుడు మొదట్లో ఉపాధ్యాయులు చూస్తే మనం చాలా కోపడతాం, కానీ క్రమేపీ పెద్దవారు అయిన తర్వాత ఒక మంచి హోదా, మంచి స్టేజ్కి వచ్చిన, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత మనకు ఆ సార్ కనిపించడంకో ఆ సార్తో మనం అంటాం కదా, అయ్యా ఒకప్పుడు మీరు కొడితే మేము కోపడ్డవాళ్ళం, కానీ మీరు కొట్టడం వల్ల మా యొక్క చదువులు మెరుగుపడ్డాయి, మీరు ఆ రోజు కొట్టకపోతే ఈరోజు మేము ఇంత అద్భుతమైనటువంటి ఉద్యోగం చేసి ఉండకపోదుము, మీరు కొట్టడం మాకు మేలే అయిందండి అని మనం చెప్పగలం. గల కారణం ఏంటంటే, దేవుని ప్రియులారా, ఒక వ్యక్తి మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి, మన క్రమశిక్షణలో పెట్టడానికే ఏం చేస్తూ ఉంటారంటే గద్దిస్తారు. జ్ఞానం కలిగినోడు ఏం చేయాలి తెలుసా? తప్పనిసరిగా గద్దించేవాడి పట్ల ద్వేషాన్ని పెంచుకోకుండా వాడి పట్ల ప్రేమను కొనుపరిచి తెలియని విషయాలు నేర్చుకుని చక్కగా ముందుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడో మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వాక్యం. ప్రియులారా, దేవుని వాక్యంలో జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. చూసారా, జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా పోతే నాకేంటి అనుకోడట. ఇతరులని రక్షించే విషయంలో ఎప్పుడూ కూడా ముందు ఉంటాడు. గల కారణం, ఫ్రంట్ అపాయం ఉంది, అపాయంలో నుండి వారిని ఎలాగైనా తప్పించాలి అనుకుని దేవుని పిల్లలారా ఇతరులను రక్షించే విషయంలో అతడు ముందుకు సాగిపోతాడు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, పాతాళం ఉంది, అలాగే పరలోకం ఉంది. మరి పాతాళంలోనికి అనేకులు పడిపోకుండా రక్షించే భారము కూడా దేవుని పిల్లలంగా మనకుంది. కనుక దేవుని జ్ఞానము చేత మనం నింపబడి ఇతరులను రక్షించినట్లుగా ప్రతి దినము కూడా మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. దేవుని ప్రియులారా, మనం ప్రార్థన చేస్తే అనేకులు ప్రభు వైపు నడిపించబడినట్లుగా, అనేకులు నిత్య జీవాధిపతి అయిన ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా, మరి భయంకరమైనటువంటి పాతాళానికి ఎవరు గురి కాకుండానట్లుగా, అందరూ రక్షింపబడినట్లుగా జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడంటే ప్రయాసపడతాడు. కనుక ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, దేవుని జ్ఞానం చేత మనం నింపబడి ఇతరులు రక్షింపబడినట్లుగా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక విని పాండిత్యాన్ని నేర్చుకుంటాడు, గద్దింపును ప్రేమిస్తాడు, ఇతరులను రక్షిస్తాడు. కనుక మనకి జ్ఞానం అవసరం. అంత మాత్రమే కాదు, కోపమును అణుచుకుంటాడు. కనుక మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ప్రభువుని అడుగుదాం, నాకు జ్ఞానాన్ని దయచేయండి అని. జ్ఞానం ఇచ్చే దేవుడు తప్పనిసరిగా మన అవసరతలన్నీ, మన ఆశలన్నీ నెరవేర్చేవాడు ఉన్నాడు. కనుక దేవుని పాదాల వేడుకుందాం, దేవా మాకు జ్ఞానాన్ని దయచండి, మా కుటుంబానికి, నా బిడ్డలకి మాకు జ్ఞానం ఇచ్చి కృపలో నడిపించండి అని దేవాది దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, జ్ఞానం ఇచ్చే దేవుడు నీవే. ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలని నీ వాక్యంలో రాయబడింది. నువ్వు జ్ఞానం ఇచ్చే దేవుడవు. ఈ దినాన్న అయ్యా మాకు దైవికమైన జ్ఞానాన్ని దయచేయండి, వాక్యానుసరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించండి. నమ్మకంగా జ్ఞానాన్ని పొందుకుని నమ్మకంగా సాగిపోవడానికి కృపను మనం వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అయ్యా జ్ఞానోదయాన్ని దయచేసి జ్ఞానము చేత నింపమని వేడుకుంటూ
యేసు నామం ద్వారా ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.